హైదరాబాద్ లో మరొక డ్రగ్ సంబంధించినటువంటి కేసు నమోదైంది. నార్సింగ్ లోని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులలో తాజాగా లావణ్య అనేటువంటి ఒక యువతి వద్ద భారీగా డ్రగ్స్ పట్టివేసినట్టుగా గుర్తించారు. 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. అయితే ఆ మహిళ ఒక ప్రముఖ హీరో ప్రేయసిగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎండిఎంఏ డ్రగ్స్ ను గోవా నుంచి కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరెవరి దగ్గర నుంచి ఆ మహిళ సేకరిస్తుంది, ఈ యొక్క ఎండి డ్రగ్స్ ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నటువంటి వివరాలపైన కూడా ఆరా తీస్తున్నారు. సో లావణ్య అనేటువంటి యువతి దగ్గర తాజాగా 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నార్సింగ్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. లావణ్య అనేటువంటి ఒక యువతి వద్ద డ్రగ్స్ ను పట్టారు పోలీసులు. ఇక 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసుల నుంచి తెలుస్తుంది. లావణ్య అనేటువంటి మహిళ ఒక హీరో ప్రేయసిగా గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. ఎండిఎంఏ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొని వచ్చినట్టుగా కూడా సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనరాజ్, హైదరాబాద్ లోని ఈ సైబరాబాద్ పరిధిలో నార్సింగ్ ఎస్ఓటీ పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడులు చేసినటువంటి క్రమంలోనే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా ఓ యువతి డ్రగ్స్ తీసుకుంటూ కూడా పట్టుబడటం జరిగింది. అయితే ఈ యువతి చూసినట్టయితే గోవా నుంచి భారీగా డ్రగ్స్ ను తీసుకొచ్చి ఇక్కడ ఆమె సేవిస్తూ కొంతమందికి అమ్ముతున్నట్లుగా సమాచారం అందింది. సమాచారం అందినటువంటి క్రమంలోనే ఆమెను ఎస్ఓటీ పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినటువంటి క్రమంలోనే గోవా నుంచి 4 గ్రాముల ఎండిఎంఏ అనే డ్రగ్ ను తీసుకొచ్చినట్లుగాను ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన పూర్తిగా అంటే ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లింకులు కావచ్చు, అదేవిధంగా నార్సింగ్ పరిధిలోని సైబరాబాద్ పరిధిలో ఎవరెవరికి ఈ డ్రగ్స్ ని అమ్మారు అనే విషయం పైన కూడా ఇటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే స్పెషల్ ఆపరేషన్ టీమ్ జాయింట్ ఆపరేషన్ లో చూసినట్టయితే ఈ యువతి లావణ్య అనే యువతిగా గుర్తించారు. ఈమెకు సినీకి సంబంధించినటువంటి ఒక హీరో, టాలీవుడ్ సంబంధించినటువంటి హీరో ప్రేయసిగా ఏమైనా గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఇక సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అయితే సినీకి సంబంధించినటువంటి వారికి ఎవరెవరికి డ్రగ్స్ అందిందనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె దగ్గర 4 గ్రాముల ఎండిఎంఏ అనే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.